తిరుమలేశునికి ముందే తిరుమల కొండ పూజలను అందుకునేదట. కొండ మీద తిరుమలేశుడు వెలయకముందే ఆదిమ మానవులు కొండను పూజించేవారట. ఆదిమ మానవులే కాకుండా మైదానంలో ఉండే జనాలు కూడా కొండను పూజించేవారట. ఇప్పటికీ శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరువణ్ణామలైలలో గిరి ప్రదక్షిణలున్నాయి. తిరుమల పాదాల చెంత ఉండే చంద్రగిరిలో కూడా కొండ చుట్టూ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండడం మనం చూడొచ్చు. అలాగే తిరుమల కొండను సైతం పూజించే ప్రాచీనులు కొండ మైదానంలో దేవుణ్ణి సృష్టించుకొని కొండ దేవుణ్ణి పూజించేవారట. వేల సంవత్సరాల నుంచి పూజింపబడుతున్న కొండలలో తిరుమల కొండ ఒకటి అని అంటారు. తిరుమల కొండ అంటే మహిమాన్విత కొండ అని, గొప్ప కొండ అని అంటారు. తిరుమల కొండను శ్రీపర్వతం అని, శ్రీశైలం, శ్రీగిరి, వేంగడం అని అంటారు. ప్రాచీన కావ్యాలలో వేంగడం కొండే ప్రస్తావించబడి ఉంది. కానీ అక్కడ వెలసిన స్వామిని గూర్చి మొదట్లో పేర్కొనబడలేదు. వేద మంత్రాల్లో, ఋగ్వేదంలో కూడా ఈ కొండ ప్రస్తావన ఉందట. వేదాలకు ముందే కొండలను పూజించే ఆచారం ఉందని ఎన్నో ఆధారాలు చెప్తున్నాయి. దేవునికి రూపాన్ని కల్పించకముందు పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్నిని ఆరాధించేవారు. ప్రాచీన మానవులు అందులో భాగంగానే కొండలను, వృక్షాలను, నదులను పూజించేవారు. వాటినే దైవాలుగా భావించేవారు. ఇప్పటికీ జనులు, జానపదులు, ఆదివాసీలు కొండలను పూజించడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి తిరుమలలో దేవుణ్ణి ప్రతిష్ఠించక ముందే తిరుమల కొండను ప్రాచీన కాలంలో పూజించేవారని తెలుస్తోంది. ఇంతెందుకు, రామానుజుల వారు తిరుమల కొండ పవిత్రమైందని, కొండపై కాళ్ళు పెట్టడానికి, పాదాలను మోపడానికి జంకేవారట. మోకాళ్లతోనే నడిచి వెళ్ళేవారట. కొంతమంది ఆళ్వారులు కూడా తిరుపతి పొలిమేర నుండి కొండను పూజించి కొండపై అడుగు పెట్టకుండా వెనుదిరిగి వెళ్ళేవారట. కొండను పూజించే ఆచారం ప్రపంచమంతా ఉంది. చైనా, జపాన్, మెక్సికో, పర్షియా, కొరియాలలో కొండను పూజించే అవశేషాలు నేటికీ ఉన్నాయి. అలాగే సెమిటిక్, కెల్టిక్ ప్రజలు ఒక్కొక్క కొండను ఒక్కొక్క దేవుడి పేరుతో పిలుస్తారు. గ్రీకు ప్రజలు జూస్ దేవుడు, జపనీయుల దేవుళ్ళు కొండ సమూహాల్లోనే ఉన్నారు. టిబెట్లో నేటికీ కొండలను, గుట్టలను పూజిస్తూనే ఉన్నారు. మన దేవుళ్ళందరూ కూడా కొండలపైనే వెలసి ఉన్నారు. వారు వెలసిన కొండలే మనకు పవిత్ర పుణ్యక్షేత్రాలు. తిరుమలేసుని వేంగడముడయ్యాన్ అంటే కొండరాజు అని, వేంగత్తాన్ అంటే కొండ మనిషి అని, వేంగడత్తురైవార్ అంటే కొండలలో నెలకొన్నవాడని అంటూ తిరుమలేసునికి పేర్లు పెట్టారు. జై శ్రీమన్నారాయణ.